సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాలో చూస్తామని చెప్పి. ఆయన అయితే నెక్స్ట్ లెవెల్లో ఆయన సెట్ అయింది. డైరెక్టర్ మారినప్పటికీ పవన్ కళ్యాణ్ ని కట్అవుట్ చూసి వస్తారండి ఫ్యాన్స్ అంతా. పెయిడ్ వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు పెయిడ్ వ్యూస్ లేని దేనికి ఉన్నాయి? ఇప్పుడు పుష్ప 2 లేవా, లేదంటే గేమ్ చేంజర్ లేదా, అన్నిటికీ పెయిడ్ వ్యూస్ ఉన్నాయి. కాకపోతే పెయిడ్ వ్యూస్ లో ఇదే బెస్ట్ అని చెప్పుకోవాలి. హరిహర వీరమలో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాకి మన హీరో గారికి ఆస్కార్ అవార్డు కంపల్సరీ వస్తుంది. కొంచెం విఎఫ్ఎక్స్ ఆర్టిఫిషియల్ అనిపించింది కానీ క్లైమాక్స్ షాట్ ఆర్టిఫిషియల్ అనిపించింది కానీ మిగతా అంతవరకు చాలా బాగుంది. హీరో లేని యాక్షన్ బాక్స్ అని చాలా వరకు చాలా బాగుంది అనిపించింది. అన్ని కాపీ కూడా అనిపించింది కానీ ఓకే, మా వరకు అయితే 100% న్యాయం చేశాడు. అండ్ 24th అయితే ఇండస్ట్రీ రికార్డ్ అయితే బద్దలు కొడతాడు. అదైతే నెక్స్ట్ అది డెఫినెట్గా ఏంటంటే వాళ్ళైతే హరిహరు తను ఎప్పుడో 13th సెంచరీ వాడు, కాకపోతే వీళ్ళు స్టోరీ 16th సెంచరీ చూపిస్తారని చిన్న డిస్కషన్ అవుతుంది. కాకపోతే తెలియదు కదా, వాళ్ళు కంప్లీట్గా చెప్పింది ఫిక్షనల్ స్టోరీ అని చెప్పుకొని తీస్తున్నారు. ఎక్కడ కూడా మేము ఒరిజినల్ స్టోరీ తీసామనేది ఎక్కడ ఓపెనింగ్ అయితే ఎక్కడ చెప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో దిగిన తర్వాత ఎంతో ప్రజలకి చాలా దగ్గరయ్యిండు. సో అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా ఒకసారి అయితే చూసే సినిమా. హరిహర వీరమల్లు ఎలా ఉంది? హరిహర వీరమల్లు ఇదో పెద్ద బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒక సినిమా, ఒక వకీల్ సాబ్, ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక తొలి ప్రేమ, అలాంటి బ్లాక్ బస్టర్ ఎలా కొట్టింది ఒక ఖుషి. మళ్ళీ తర్వాత హరిహర వీరమల్లు పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాకి మన హీరో గారికి ఆస్కార్ అవార్డు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఇలాంటిది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంత బిజీ ఉన్నా కూడా సినిమా షెడ్యూల్ కూడా మొత్తం కంప్లీట్ చేసి దట్ ఈస్ పవర్ స్టార్ అనిపించుకోడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. మేము చెప్పాలి కీరవాణి గారు ముందుగా యాడ్సప్ చెప్పాలి. మ్యూజిక్ చాలా బాగుంది సార్. మీరు నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఇక్కడ బాబుడేల్ గారు మీ విలన్ యాక్టింగ్ బాగా చేసిండు. ఎక్కడ తగ్గలేడు విలన్ యాక్టింగ్ కూడా. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. హీరో డిప్యూటీ సీఎం కదా, ఓపెనింగ్స్ ఎలా ఉండబోతుంది? హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉండబోతున్నాయండి. ముందే సేల్ అయిపోవటం వల్ల, అంటే ఓటీటీ ప్రీమియం ఆన్లైన్ ముందే సేల్ అవ్వటం వల్ల హెవీ గ్రాస్ కలెక్షన్స్ ఉండబోతున్నాయని ఏవో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ ఎ ఫ్యాన్గా. అవునండి, పవన్ కళ్యాణ్ అంటే చాలా రోజుల తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత ఫస్ట్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా కాబట్టి రికార్డ్ హిట్ అవ్వబోతుందని ఫ్యాన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. డైరెక్టర్ మారినప్పటికీ పవన్ కళ్యాణ్ ని కట్అవుట్ చూసి వస్తారండి ఫ్యాన్స్ అంతా. సో అందరూ అంటే బ్రేక్ త్రూ స్క్రీన్ మీద కనబడితే చాలండి. హౌస్ఫుల్ కలెక్షన్స్ అండి, బద్దలవుతాయండి రికార్డ్స్ అండి.